హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు అండి నేను రేపటి నుంచి శరన్నవరాత్రులు కదండి, అమ్మవారికి దసరా పండగలండి. అలాగే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అలాగే రేపు నుంచి ఏమేమి అలంకారాలు నేను చెప్పదలుచుకున్నానండి. చిన్న వీడియో చేస్తున్నాను, చూడండి. అలాగేనండి, అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలండి. అలాగే 22 సోమవారం నాడు శుద్ధ పాడ్యం అండి. అలాగే బాలా త్రిపుర సుందరీ దేవి అవతారం ఇస్తుందండి అమ్మవారు. ఆ అమ్మవారికండి నైవేద్యం కట్టు పొంగలండి. అలాగే 23 మంగళవారం నాడండి విద్య గాయత్రీదేవిగా అలంకారం ఇస్తుందండి. అమ్మవారికి పులిహోర నివేదన పెట్టాలండి. ఈ 24 బుధవారం నాడు తదియ అండి, అన్నపూర్ణాదేవి అలంకారం అండి. ఆ రోజు కొబ్బరి అన్నం పెట్టాలండి. అలాగే గురువారం నాడండి చవితి అయిందండి, కాచాయిని దేవి కేసరి నైవేద్యం పెట్టాలండి. అలాగే శుక్రవారం నాడు చవితి అండి. 2 తిథులు ఒక రోజునే ఉన్నాయండి, అందుకని శుక్రవారం కూడా చవితి తిథేనండి. అలాగే మహాలక్ష్మి అమ్మవారుగా అవతారం ఇస్తుందండి. అల్లపు గారెలు చేయాలండి. అలాగేనండి శనివారం 27వ తారీఖు శనివారం పంచమి అయిందండి. లలితా త్రిపుర సుందరిగా అమ్మవారు అలంకారం ఇస్తుందండి. శాఖాన్నం చేయాలండి అమ్మవారికి. అలాగే 28 ఆదివారం షష్ఠి అండి, మహాచండికాదేవి అండి, దద్దోజనం చేయాలండి. అలాగే 29 సోమవారం నాడు పంచమి అయిందండి. అలాగే సరస్వతీదేవిగా అలంకారం ఇస్తోందండి ఆవిడ. అలాగే మూలా నక్షత్రం కూడా అయింది కదండి. ఆ రోజు అమ్మవారికి స్వీట్ చేయండి. ఇందులో అయితే కనుక శాఖాన్నం అనే రాశారండి. నాకు విజయవాడ నుంచి ఎవరో పాంప్లెట్ పంపించారు, అందు గురించి చెప్తున్నా. ఆ రోజు స్వీట్ చేసి నైవేద్యం పెట్టండి, అమ్మవారి పుట్టినరోజు కదండి. అలాగే 30వ తారీఖు మంగళవారం నాడు దుర్గాష్టమి అండి. దుర్గాదేవిగా అలంకారం ఇస్తోందండి అమ్మవారు. చక్కెర పొంగలి నివేదనగా పెట్టాలండి. అలాగే 1వ తారీఖు బుధవారం నాడు మహర్నవమి అండి. అలాగే మహిషాసురి మర్ధనిగా అవతారం ఇస్తుందండి ఆవిడ. పాయసాన్నం చెయ్యాలండి ఆవిడకి. 2వ తారీఖు గురువారం నాడు విజయదశమి అండి. రాజరాజేశ్వరి దేవండి శనగలు నివేదన పెట్టాలండి. అలాగే ఆ సాయంత్రం విజయవాడలో తెప్పోత్సవం చేస్తారండి. చాలా అద్భుతంగా చేస్తారు, చాలా బాగుంటుందండి. మీ అందరికీ దగ్గర కనుక అయితే వెళ్ళి అమ్మవారి తెప్పోత్సవం చూడండి, చాలా బాగుంటుందండి. మా చిన్నతనంలో మేము ఎప్పుడూ వెళ్తూనే ఉండేవాళ్ళం అండి. అలాగే ఇవి కాకుండా మీకు ఇష్టమైనవి ప్రసాదాలు ఏవైనా చేసి అమ్మవారికి నివేదన పెట్టుకోవచ్చండి. ఇవి వాళ్ళు పంపించిన పాంప్లెట్ ప్రకారం నేను మీకు చెప్తున్నానండి. అలాగే మీ అందరికీ చీరలు కూడా అండి, ఏ రోజు పూజకి ఆ రోజు చీరలు కూడా కట్టుకుని మీరు చేసుకోండి చక్కగా, చాలా బాగుంటుంది. అమ్మవారు మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలి, ఐశ్వర్యాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ అండి.